మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. ఇది యెహోషువ అనే ఒక భక్తునితో సాక్షాత్తు దేవుడే స్వయంగా చెప్తున్న మాట. ఎన్నోసార్లు మనం చదివి ధ్యానం చేసిన సంగతులు ఇవి. కానీ ఎందుకు ఆ మాట ప్రభు నాకు ఇచ్చినప్పుడు నేను ప్రభు దగ్గర పొందుకున్న 1-2 విషయాలు క్లుప్తంగా మీకు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే అయ్యగారు నన్ను చాలా పెందల కాడ రమ్మన్నారు. అక్కడ ఒక పాస్టర్ గారికి కాస్త బాగలేక సీరియస్గా ఉండి నేను వెళ్ళి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. అందుకే కొంచెం లేట్ అయింది. దయతో మన్నించండి. నాకు ఇవ్వబడిన ఈ సమయంలో క్లుప్తంగా ఒక 2-3 విషయాలు మీకు ఈ వాక్య భాగంలో నుంచి తెలియజేసి ముగిస్తాను. జాగ్రత్తగా గమనించండి. వద్దు నన్ను ఆపేసి. ఈ మాట యెహోషువతో దేవుడు అంటాడు. ఏమనంటే, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను. ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. ఈ మాట యెహోషువకు వినబడ్డానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల తరువాత దేవుడు అంటాడు, నేను నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు. 40 ఏళ్లలో ఎప్పుడు యెహోషువ నేను గొప్పవాణ్ణి కావాలని తను కోరుకోలేదు. నేను గొప్పవాడిని అవ్వడానికి అవతల వాడిని ఏదో ఒక నీచమైన స్థితిలో దిగజార్చాలని యెహోషువ ఏనాడు కోరుకోలేదు, ఆశపడలేదు. కానీ 40 ఏళ్ల పాటు నమ్మకంగా మోషే దగ్గర ఎదిగిన వ్యక్తిని ఒక రోజున ప్రభు పిలిచి అంటాడు, నేను ఇప్పుడు ఇంతవరకు నిన్ను హేళనగా చూసిన వారి కళ్ళ ఎదుట నిన్ను గొప్పవాడిగా నిలబెట్టబోతున్నాను. ఈ మాట వినడానికి పట్టిన కాలం 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల తరువాత మాత్రమే యెహోషువతో దేవుడి వాగ్దానం చేశాడు. ఇప్పుడు నాకు ఆ మాట చదివినప్పుడు నాకు కలిగిన కొన్ని అనుమానాలు ఏంటంటే, అక్కడ దేవుడు యెహోషువతో అంటారు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను అన్నారు. ఒకసారి చెప్పండి అందరు ఈ మాట. ఇక్కడ నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, మోషేకు తోడై ఉండినట్లు అనకుండా కూడా చెప్పొచ్చు. ఏమనొచ్చు? నేను నీకు తోడై ఉంటాను అనొచ్చు. కానీ ప్రత్యేకించి మోషే పేరును జ్ఞాపకం చేస్తూ, మోషేతో నేను ఎలా తోడుగా ఉన్నానో నీతో కూడా అలానే ఉంటాను అన్నారు. రెండవ మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల అందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. అందరు చెప్పండి ఈ మాట. మూడవ మాట ఏంటంటే, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. చెప్పండి ఈ మాట. ఎప్పుడు అంటే నేడు. అక్కడ వ్రాయబడిన మాట నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. ఈ 3 మాటలు మీకు వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి మాట, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. రెండవ మాట, ఇశ్రాయేలీయులందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. 3, నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అన్నారు ఆయన. ఇప్పుడు మొదటి మాట నేను మీకు చెప్పాను కదా, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను అని అనకపోతే, నేను నీకు తోడై ఉంటాను యెహోషువ అంటే, యెహోషువ దేవుణ్ణి ఏమన్నా ప్రశ్నిస్తాడా? అదేంటండి ఆ మాట అంటావు అని యెహోషువ దేవుణ్ణి అడుగుతాడా? అడిగే సాహసం కూడా చేయలేడు కదా. మరి దేవుడు ఎందుకు మోషేకు తోడై ఉన్నట్లు మీకు తోడై ఉంటానని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, అసలు ఆ మాట చెప్పబడిన సందర్భం మనందరికీ బాగా తెలుసు. యోర్దాను అడ్డుగా వచ్చింది, యోర్దాను దాటవలసిన సమయం వచ్చింది.
ఇశ్రాయేలు పెద్దలందరి నోట వినబడుతున్న మాట ఏంటంటే, ఒకప్పుడు మన నాయకుడైన మోషే ఎర్ర సముద్రాన్ని అవలీలగా మనల్ని దాటించేశాడు. ఎర్ర సముద్రం సునాయాసంగా మనం దాటేశాం. ఇప్పుడు ఇంతకాలం మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్న ఇతగాడు ఇప్పుడు మనకు నాయకుడు అయ్యాడు. ఇప్పుడు ఇతను కనీసం మనలను యోర్దాను నదైనా దాటిస్తాడో లేదో ఒక సందిగ్ధంలో మునిగిపోయింది ఇశ్రాయేలు సర్వ సమాజం. ఆ నోట చివరికి యెహోషువ చెవిని పడింది ఏంటంటే, బాబు, నాయకుడైన మోషే నడిపించినట్లుగా నువ్వు మమ్మల్ని నడిపిస్తావో లేదో నన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగింది. మరి దీనికి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? యెహోషువ కూడా చేసేది ఏమి లేక, అతగాడు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా, నేను నాయకుడు కావాలని ఏ రోజు కోరుకోలేదు, నేను అడగలేదు, గొప్పవాడిని కావాలని అడగలేదు. కానీ ఇప్పుడు నేను వీళ్ళందరి కళ్ళ ఎదుట నేనేంటో నిరూపించుకోవలసిన సమయము ఆసన్నమైంది. కారణం ఏంటి? మోషే సముద్రాన్ని దాటించేశాడు. మోషే బండ నుండి నీళ్లను ప్రవాహంగా పారించాడు. మోషే అరణ్యంలో పూర్యాలను కురిపించాడు. ఇక ఎంతసేపటికి వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగిందంటే ఇవే మాటలు వినబడుతున్నాయి, యెహోషువ చెవులు పడుతున్నాయి. వీటన్నిటి మధ్యలో యెహోషువ కలవరపడుతుంటే ప్రభు అంటాడు, నీ పితరుడైన మోషేను ఏ అభిషేకముతో నడిపించానో నిన్ను అదే అభిషేకంతో నడిపించబోతున్నాను. చెయ్యతందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ పితరుల మీద ఉన్న అభిషేకమే నీ మీద కూడా నిలిపి ఉంచబోతున్నాను. అర్థమైతే స్తోత్రం చెప్పు గట్టిగా. మోషేకు తోడై ఉన్నట్లు ఉంటానని ఎందుకు చెప్పావు? డైరెక్ట్గా యెహోషువ దగ్గరికి వెళ్ళి నేను నీకు తోడుగా ఉంటాను, భయపడొద్దు అని చెప్తే సరిపోతుంది కదా. కానీ యెహోషువ మనసులో ఉన్న అనుమానాలు ఏంటంటే, నువ్వు నాకు తోడై ఉంటావా లేదా, ఇవన్నీ నాకు అనవసరమయ్యా, నేను ఇప్పుడు యోర్దాను దాటించాలి. నన్ను నమ్ముకొని లక్షల మంది ప్రజలు నా వెంట నడిచి వస్తున్నారు. నాయకుడు కావాలని నేను కోరుకోలేదు. నువ్వే నన్ను నాయకుడిగా చేసి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద ఒక నాయకుడిగా నిలబెట్టేశావు. ఇప్పుడు ఇక్కడ నేను యోర్దాను దాటించకపోతే ఇది నా నాయకత్వానికి పరీక్ష. ఏం చేయాలి? ప్రభు అంటాడు, కలవరపడొద్దరా, మోషేని ఏ ఆత్మ చేత నడిపించానో నీ మీద కూడా అదే ఆత్మను ఉంచబోతున్నాను. నేను మీకు చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మన పితరుల దేవుడే మన దేవుడు. అందరూ చెప్పండి ఈ మాట. మన పితరుల దేవుడే. మన పితరుల మీద ఏ అభిషేకం ఉంచాడో మన మీద కూడా అదే అభిషేకం ఉంచగలడు. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని చదివినప్పుడు కొంతమందికి వచ్చే అనుమానాలు ఏంటంటే, ఏమండి, దేవుడు ఆ వాగ్దానం చేసింది యెహోషువతో కదా. మోషేతో తోడై ఉన్న దేవుడు యెహోషువతో ఉన్నాడు. యెహోషువకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడై ఉండబోతున్నాడు. కారణం ఏంటి? మోషేతో ఉన్నట్లుగానే యెహోషువతో ఉన్నాడు. యెహోషువతో ఉన్నట్లుగానే మనతో కూడా ఆయన నిలిచి ఉండబోతున్నాడు. మన పితరుల మీద ఉన్న అభిషేకమే మన మీద కూడా నిలిచి ఉండబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒకసారి నేను చెప్పిన మాటలు అందరూ రిపీట్ చేయండి. మోషే దేవుడే నా దేవుడు అని చెప్పండి. నేను చెప్పమన్నానని చెప్తున్నారా? నిజంగా చెప్తున్నారా? హృదయపూర్వకంగా చెప్తున్నారా? యెహోషువ దేవుడే, ఏలియా దేవుడే, ఎలీషా దేవుడే, ప్రవక్తల దేవుడే, పౌలు గారి దేవుడే, ఏసన్ గారి దేవుడే, భక్సింగ్ గారి దేవుడే, దినకరణ్ గారి దేవుడే, మన పితరులను నడిపించిన ఆ దేవుడే మనలను కూడా నడిపించబోతున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మారనివాడు, మార్పు లేని దేవుడై ఉన్నాడు. యెహోషువ, ఎందుకు కంగారు పడతావు? కంగారేంటయా, గుండాకి చచ్చిపోయేటట్టుంటేను. యోర్దాను అడ్డుగా వచ్చి దాటలేక ప్రజలు మాట్లాడుతున్న మాటలు విని ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. మరలా నువ్వు కంగారు అంటావేంటి? ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. ఎందుకో ఈ రాత్రి ఒక దైవజనుడిగా హృదయపూర్వకంగా చెప్పాలనిపిస్తుంది. ఇంతవరకు మన పితరులను ఏ దేవుడు నడిపించాడో ఆ దేవుడు నీతో కూడా ఉండి నడిపించబోతున్నాడు. మన పితరులను ఏ అభిషేకంతో నడిపించాడో నిన్ను కూడా అదే అభిషేకంతో నడిపించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సింహపు బోనులో వేయబడిన దానియేలు సింహ బోనులో ప్రశాంతంగా నిద్రపోతే తెల్లవారిన తర్వాత రాజు అంటాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు,
ఒరే, రాత్రి సింహపు బోన్లో వేయబడిన వాడు పొద్దున్న దాకా బతుకుంటాడా? మాట్లాడరే. మరి ఏ ధైర్యంతో వచ్చి పిలుస్తున్నాడు రాజు? ఏ ధైర్యంతో పిలుస్తున్నాడు? అతగాడు అన్యజనుడైనా అతనికి తెలిసిన సత్యం ఏంటో తెలుసా? దానియేలు దేవుడు ఎంతటి సమస్యనైనా దాటించగలిగిన వాడు. దానియేలు దేవుడు సింహపు నోలను మూయించగలిగిన వాడు. షడ్రక్, మెషక్, అబెద్నెగోల దేవుడే మనకు కూడా దేవుడై ఉన్నాడు. దానియేలు సింహపు నోళ్లను మూయించినట్లుగా నీవు నేను కూడా ఎదురాడు వారి నోర్లను మూయించగలము. ఆ సామర్థ్యమును నా దేవుడు మనొక్కొక్కరికి దయచేయునుగాక. అందరూ చేయతి గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదును గాఢాంధకారంలోకి తీసుకెళ్లి శత్రువు అంటాడు, ఇప్పుడు పాడరా యెహోవా నా కాపురంటే, అక్కడ కూడా యెహోవా నా కాపురని పాడుతుంటే దావీదుని ఆయన దుడ్డు కర్ర దండం అక్కడికి వచ్చి దావీదును కాపాడింది. దావీదును నిలబెట్టిన ఆ దేవుడే నేటి వరకు మనకు కూడా దేవుడై ఉన్నాడు. నేను మీకు చెప్పాలనుకున్న మాట, నిన్ను గొప్ప చేస్తానని చెప్పాను కదా. నిన్ను గొప్ప చేసే ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు మాట ఇచ్చిన వాడు మహనీయుడు, మనిషి కాదు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఇప్పటి వరకు చరిత్రలో ఎవరి ఊహకు అందని కార్యాలు చేశాడే ఆ దేవుడే నేటికి మన మధ్యలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? అప్పటి వరకు చరిత్రలో ఏ వ్యక్తి కూడా సముద్రాన్ని పాయలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఎవరు చేశారు? మోషే చేశాడు. ఆ బాధ్యతను దేవుడు మోషేకి అప్పగించాడు. నువ్వు వెళ్ళి నీ కర్రను చాపి సముద్రమును 2 పాయలుగా చేయి అన్నాడు. మోషే నా వల్ల కాదని చెప్పకుండా కర్ర చాపి మౌనంగా నిలబడితే ఆకాశమందున దేవుడు మోషేను గణపరచడానికి సముద్రాన్ని పాయలు చేసినట్లుగా చూస్తున్నాం. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మోషేను ఏ దేవుడైతే నడిపించాడో, ఆకలిని కేకలు వేసినప్పుడు ఆకాశం నుంచి పూర్యలను కురిపించి ఏ దేవుడైతే వారు ఆకలి తీర్చాడో, నేటికి ఆ దేవుడే మనకు కూడా దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఇప్పుడు మరలా నేను చెప్తున్నాను, మన పితరుల దేవుడే మన దేవుడై ఉన్నాడు. నా పితరుల దేవుడే నా దేవుడై ఉన్నాడని చెప్పండి. నా పితరులను ఏ ఆత్మచేత నడిపించాడో నన్ను కూడా అదే ఆత్మచేత నడిపించగలడు. ఆయన గొప్ప ఆత్మపూర్ణుడండి. కాదు, ఆయన మీద ఏ ఆత్మ నుంచాడో నీ మీద కూడా అదే ఆత్మను ఉంచగలిగిన వాడు. యెహోషువ అనుకున్నాడు 40 సంవత్సరాలు మోషే వెనక తిరిగి, ఇక మోషే గారు చచ్చిపోయిన తర్వాత ఇట్లాంటి కార్యాలు చేయడం ఎవడి వల్ల కాదు. ప్రభు అంటాడు, ఎవడి వల్ల కాకపోవడం ఏంటయ్యా, నిన్నే నిలబెట్టి గొప్పవాడిని చేయబోతున్నాను, నిన్నే ఆ స్థానానికి తీసుకురాబోతున్నాను. ఇక్కడున్న ఒక్కొక్కరి చేత నా దేవుడు ఇట్టి ఘనమైన కార్యాలు జరిగించునుగాక. చేయతి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ సమస్య వస్తే ప్రేయర్ టవర్ల వైపు చూడాల్సిన రోజులు పోయాయి. అర్థమైతే స్తోత్రం చెప్పు. నీకు ఏదైనా రోగం వస్తే కొబ్బరి నూనె చేసాలు పట్టుకుని అయ్యగారు కాస్త తైలాన్ని అభిషేకించండి, ఈ రోజులు పోయినాయి. నీ సమస్యకు ఎదురుగా నిలబడి పోరాడవలసిన రోజులు వచ్చాయి దేవుని సంఘానికి. ఈ సామర్థ్యము దేవుని సంఘమునకు నా దేవుడు ఇవ్వగలడు. ఇవ్వగలడా లేదా? గట్టిగా చెప్పండి. మోషే దేవుడే యెహోషువాకు దేవుడై ఉన్నాడు. యెహోషువ దేవుడే నాకు కూడా దేవుడు. మరి వాళ్ళకిచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? వాళ్ళకిచ్చిన అభిషేకం నీకెందుకు ఇవ్వడు? వారు నడిపించిన దేవుడు నిన్నెందుకు నడిపించడు? అది ఇశ్రాయేలు సర్వ సమాజమును నడిపించడానికి కావలసిన జ్ఞానం ఇచ్చాడు. నీ కుటుంబ వ్యవస్థను నడిపించడానికి తగిన జ్ఞానాన్ని నీకు కూడా ఆయన ఇవ్వగలడు. ఎవరి శక్తి సామర్థ్యములకు తగినట్లుగా వారికి జ్ఞానం ఇచ్చి నడిపించగలిగిన వాడు ఆయన. అందుకే మొదటిగా నేను చెప్పదలిచిన మాట, మోషేకు తోడై ఉన్నట్లుగా ఆయన మనకు తోడై ఉండబోతున్నాడు. రెండో మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల అందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. ఎవరి కన్నుల ఎదుట? ఇశ్రాయేలీయుల అందరి కన్నుల ఎదుట అన్నాడు. అయితే వాక్యం చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించిన ఒక మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు అందరూ తెలుసుకునేటట్లని ఎందుకు అన్నాడు అంటే, అప్పటికి యెహోషువ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు చాలామంది ఆ గుంపులో ఉన్నారు. ఆ యొర్దాను నది దగ్గర చాలామంది ఉన్నారు. వారికి యెహోషువ నాయకత్వం అంటే ఇష్టం లేదు. అప్పటి వరకు మోషే గారు నడిపించిన నాయకత్వంలో నడిచిన ప్రజలు
యెహోషువను కనీసం ఒక నాయకుడిగా కూడా చూడలేకపోతున్నారు. వీడేంట్రా మనం నడిపించేది అంటున్నారు యెహోషువను చూసి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒరే బాబు నేను మీ నాయకుడిరా అని పరిచయం చేసుకొని అడుక్కొని మరి గౌరవాన్ని యెహోషువ తెప్పించుకోగలడా? మాట్లాడరే. గౌరవం అవతల వాళ్ళు ఇవ్వాలా, మనం అడిగి తెచ్చుకోవాలా? అవతల వాడు ఇవ్వాలి. మాటికి పొద్దున్న వెళ్ళి నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదే అని అడిగితే మెంటలోడురా అంట. నేను నాయకుడిరా, నాకేది గౌరవం అని యెహోషువ అడగట్లేదు, అడగలేడు. కారణం ఏంటంటే గౌరవం అనేది అవతల వాడు నీకు ఇవ్వాలి. మనం అడుక్కొని తెచ్చుకునేది గౌరవం ఎట్లా అవుద్ది? డబ్బులు ఇచ్చి కొట్టుకున్నది అవుద్ది. యెహోషువ ఏం అర్థం కావట్లేదు. ప్రజలేమో వ్యతిరేకిస్తున్నారు ఒకవైపు, మరొక వైపు ఏమో యోర్దాను అడ్డుగా ఉంది. ఒకవేళ నేను ఇది కానీ దాటకపోతే నన్ను వ్యతిరేకించిన వాళ్ళందరి మాటలే నిజమయ్యేటట్లు ఉన్నాయి కదా, వాళ్ళ మాటలే ప్రజలు నమ్ముతారు కదా, వీడు చేతగాని వాడిని వాళ్ళు చెప్పిన మాటలే రుజువు అవుతాయి కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు అంటాడు, నువ్వు కంగారు పడద్దు, నేను తీసుకొచ్చి నాయకుడిగా నిలబెట్టింది నేను కదా, నాయకుడిగా రుజువు చేసేది కూడా నేనే. స్తోత్రం చెప్పండి అందరూ. నాయకుడిగా నిలబెట్టింది నేనే, నాయకుడిగా నిన్ను రుజువు చేసి ప్రజలకు పరిచయం చేయబోతుంది కూడా నేనే. ఎందుకు కంగారు పడతావు? సరేనయ్యా, నువ్వు ఏం చేస్తావో వచ్చే, నేను మౌనంగా నిలబడి చూస్తాను. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక మాట, ఎన్నో సంవత్సరాలుగా నీ కుటుంబ పరిస్థితులు చూసి, లేక నీ అనారోగ్య పరిస్థితులు చూసి, లేక నీ ఆర్థిక పరిస్థితులు చూసి, లేక నీ పిల్లల ఎదుగుదల లేకపోవడం చూసి ఎంతోమంది ఎన్ని రకాలుగా హేళన మాటలు మాట్లాడారో నీకు తెలుసు కదా. వారందరి హేళన మాటలు నీ చెవిన పడినప్పుడల్లా ఎవరికి చెప్పుకోలేక గుండెలు బాదుకొని దేవుని సన్నిధిలో రోదన చేసిన దినాలు నీకు గుర్తున్నాయి కదా. ఎందుకు ఒక దైవజనుడిగా హృదయపూర్వకంగా చెబుతున్నాను, ఇప్పటి వరకు నిన్ను చూచి హేళన చేసిన వారందరి కన్నుల ఎదుట నా దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. హేళన చేసిన వారి కన్నుల ఎదుట, చెప్పండి ఈ మాట, నవ్విన వారి కన్నుల ఎదుట, వీడి వల్ల కాదని నిరాశపరిచిన వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నా దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయడం మొదలు పెడితే 4 గోడల మధ్యలో చేయడు. చెప్పండి అందరు ఈ మాట. దేవుడు గొప్ప చేయడం మొదలు పెడితే 4 గోడల మధ్యలో చేయడు, ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తాడు. స్తోత్ర. ఒక మాట మీకు చెప్తాను, దావీదుని సౌలు బ్రతికున్నప్పుడే దేవుడు అభిషేకించాడుగా. అప్పుడు సౌలు బ్రతికున్నాడుగా, సౌలు ఇంకా రాజుగానే ఉన్నాడుగా. కానీ దావీదును రాజుగా పట్టాభిషేకం నూనె పోసి దైవజనుడు అభిషేకించేసిన తరువాత చాలా సంవత్సరాల కాలం దావీదు ఒక గొర్రెల కాపరిగానే సాగుతున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? నేను ఇప్పుడు సౌలును ఆ స్థానంలో నుంచి ప్రక్కకు తీసి అక్కడికి తీసుకొచ్చి దావీదును కూర్చోబెట్టాలి. వీడి మీద ఎప్పుడో నూనె పోసి అభిషేకించేశాను నేను. ఇప్పుడు దావీదు రాజుగా అభిషేకం పొందాలి అంటే ఒక సరైన సమయం కావాలి అని దేవుడు చేసిన ఒక గొప్ప పని ఏంటో చెప్పనా, గొలియాతు అనేవాడిని ఒకడు పుట్టించాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని పుట్టించాడు? గొలియాతును పుట్టించాడు. ఇప్పుడు ఆ గొలియాతు 6 మూరల జానుడు అంత ఎత్తుంటాడు. అంత ఎత్తున్నవాడు నడుస్తుంటే వాడి ఈటి మోసేవాడు, వాడి యుద్ధ సామాగ్రి మోసే వాళ్ళందరూ వాడి చుట్టూ వాడికి జేజేలు కొడుతూ ముందుకు వెళ్తుంటే వాడు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద సవాల్ చేస్తే ఒక రోజున దావీదు తన వడిసెలు తీసుకొని వడిసెల్లో రాయి పెట్టి గురి చూడకుండానే తిప్పి విసిరితే ఆ రాయి వాడి నుదుటను తగిలితే గొలియాత్ అనేవాడు బారుదూలం పడ్డట్టుగా పడిపోయాడు కింద. నాకు ఆ చరిత్ర అంతా చదివినప్పుడు నాకు నవ్వు తెచ్చిన ఒక సంగతి ఏంటో చెప్పనా, నిన్నటి వరకు ఈ చుట్టుప్రక్కల సామాగ్రి మోస్తున్నారు చూడండి, వాడి సామాన్లు మోసే వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? మావాడంటే, చెప్పండి, మావాడంటే ఈడితో పెట్టుకొని గెలవడం ఎవడతారో కాదండి. ఎవరిని చూసి? గొలియాతుని చూసి. ఇప్పుడు నేనేమనుకుంటానంటే అది చదువుతున్నప్పుడు కళ్ళు మూసుకొని వాడి తలకి రాయి తగిలి వాడు బారుదూలం పడ్డట్టు బెల్లవీటిగా ఎరగ తీసుకొని పడిపోతుంటే ఈ పక్కన వాళ్ళు ఏమనుకొని ఉంటారు? అరే దరిద్రుడా, నిన్నటిదాకా నీ గురించి ఏమా గొప్పలు చెప్పాము, నువ్వేదో పెద్ద పాటుగొడవని ఊరంతా చాటింపేశాం మేము.
ఒక రాయికి. వాడు మళ్ళీ కత్తిసిరాడా చెప్పరే, బాణం విసిరాడా? ఒక కుక్కను కొట్టినట్టు ఒక రాయి తీసుకుని కొడితే రాయికి పడిపోయాడు గొలియాతు కింద. పడిపోతే ఈ పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఒరే 100 గొడ్డును తిన్న రాబందు ఒక గాలివాను కొట్టుకుపోయినట్టు చిన్న పిల్లడు వేసిన రాయికి పడిపోయావు కదరా, మెత్తబడిపోయావు కదరా గొలియాత. నేను మళ్ళీ ఇంకొకటి అనుకుంటాను, సరదాగా చెప్తున్నాను మీకు. వాడు పడిపోయేటప్పుడు, ఒరే నీ చేతిలో చావడానికే కందరా మా అమ్మ, ఇందుకోసం అంటారా ఇప్పుడు దాకా బాదం పప్పులు పిస్తా పప్పులు తిని కండలు పెంచేసింది. తిని 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 పెంచి ఇప్పుడు ఎవడి చేతిలో చేసాడు? గట్టిగా చెప్పాలి. ఎందుకు చేసావురా నువ్వు దావీదు చేతిలో అని అడిగితే చెప్పడానికి వాడు లేడు. కానీ నేను చెప్తా ఎందుకో చెప్పనా, ఎప్పుడో నూనె పోసి అభిషేకించిన దావీదు వెలుగులోకి రావాలి అంటే ఇలాంటి ఒక శత్రువు బయటికి రావాలి. వాడు వచ్చాడు, గొలియాతుని చంపాడు. దావీదు వాడు తల పట్టుకొని వస్తుంటే ఈ కూర్చున్న తల్లులందరూ కూర్చొని అంటారు, సౌలు వేల కొలది దావీదు చంపింది ఎంతమంది? నేనా లింగులు ఇట్టుకోమంటారు, ఒకడిని చంపాడు. ఆ ఒక్కడి తల పట్టుకొని సమాజంలోకి వస్తే వీళ్ళు అంటారు, దావీదు 10,000 మందిని చంపాడు. నిన్నటిదాకా అసలు దావీదు ఉన్నాడని ఎవరికి తెలియదే. నిన్నటిదాకా దావీదు అనేవాడు నూనె పోసి అభిషేకించబడిన వాడు ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలీదో. కానీ ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలకు రాబోతున్న నాయకుడు ఎవరో దేవుడు ముందుగానే చూపించాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా, అప్పుడప్పుడు నీ ఎదుట గొలియాతు నిలబడినప్పుడు నువ్వు కంగారు పడిపోవద్దు. ఎందుకో తెలుసా, నీ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికే వాడు నీ ముందు నిలబడతాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు ముందు ఎందుకు నిలబడ్డాడు? గట్టిగా చెప్పాలి. దావీదు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయాలంటే ఎవరు లేరు. ఇంకో మాట చెప్తాను, ఈ గొలియాతును చంపక మునిపే సింహాన్ని చంపేశాడు దావీదు. చంపాడా లేదా? ఎలుగుబంటును చంపేశాడు. అది ఎవరికైనా తెలుసా? పాపం దావీదు వచ్చి సౌలు దగ్గర, అయ్యా నేను సింహాన్ని చంపేశానండి. చంపేశావా? ఎవడు పట్టించుకోవట్లా. మనకులాగా సోషల్ మీడియాలో ఉంటే నేను సింహాన్ని చంపానని పోస్టులు పెట్టుకొని తిరిగేవాడు. ఆ రోజులు అవి కూడా లేవు. అంత సింహాన్ని, క్రూర మృగాన్ని చంపితే కూడా ఎవడికి తెలియలేదు. దేవుడు చూశాడు, పాపం బాధపడ్డాడు. వరే నేను నూనె పోసి అభిషేకించిన వాడు మరుగునే ఉన్నాడు, ఇతగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. నేను ఏం చేయాలి? తిన్నగా గొలియాతుని తెచ్చి యుద్ధ భూమిలో నిలబెట్టాడు. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను, నీ ముందు ఉన్న ప్రతి సమస్యను జయించే సామర్థ్యాన్ని ఇప్పటికే నా దేవుడు నీకు ఇచ్చాడు. ఆ సామర్థ్యంతో నువ్వు జయించు. ఎందుకు జయించాలో తెలుసా? నీ గొప్పతనం 4 గోడల మధ్యలో ఉండకూడదు, నలుగురికి తెలియాలి. నిన్ను చూచి హేళన చేసిన వారికి నీ గొప్పతనం తెలియాలి. నిన్ను చూసి నవ్విన వారికి నీ గొప్పతనం తెలియాలి. అందుకని ఎప్పుడైనా దేవుని పిల్లలు నలుగురిలో దేవుని కార్యములను ప్రచురపరిచే వారిగా నిలబడాలి. నువ్వు ఎక్కడ నిలబడినా దేవుని శక్తి సామర్థ్యాలను చెప్పగలిగేటట్లుగా నువ్వు నిలబడాలి. అంతేకాని 4 గోడల మధ్యలో నువ్వు ప్రభువుని ఆరాధిస్తే దాని వలన వచ్చిన ప్రయోజనం ఏముంది? నా ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకో పరిశుద్ధాత్ముడు తేటగా చెప్తున్న మాట, నీ గొప్పతనాన్ని ప్రపంచానికి నా దేవుడు తెలియచేయునుగాక. అందరూ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిన్ను గొప్పవాడిని చేసే సంగతి 4 గోడల మధ్యలో కాదు. ఎక్కడ చెప్తాడు ఆయన? గట్టిగా చెప్పండి, ఎక్కడ చెప్తాడు ఆయన? ప్రపంచానికి తెలియజేస్తాడు. నువ్వు గొప్పవాడివయ్యావని నీ కుటుంబీకులకు మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారందరికీ తెలిసేటట్లుగా చేస్తాడు. ఎందుకో చెప్పనా, నాకు సరిగ్గా రెఫరెన్స్ గుర్తులేదు, కానీ నేను అప్పుడప్పుడు చదువుతూ ఎప్పుడో చాలా కాలం క్రితం చెప్పాను ఒక మాట నాకు బాగా గుర్తు. ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తేనట, ఇరుగు పొరుగు వారందరూ ఆశీర్వాదాన్ని చూసి కుళ్ళుకొని దిగులుతో చచ్చిపోతారట. మీకు అర్థమైందా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వాడు దిగులు పడుచు నేరసిల్లిపోతారని ఉంటుంది బైబిల్లో. ఏం చూసావురా నువ్వంటే, నీకేమైనా జబ్బు చేసిందా? లేదు. షుగర్ వచ్చిందా? రాలా. పిల్లలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నా? లేదండి, బాగా చదువుకుంటున్నా. మరి ఏంటి సన్నగా అయిపోతున్నా? పక్కింటోడు ఫీజు కొనేసాడండి, ఆ పక్కింటోడు కారు కొనేసాడండి, వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోయాడు. నీకేంట్రా బాధ? నేను చెప్పనా, నీ కుటుంబాన్ని చూసి నీ ఇరుగు పొరుగు వారు కుళ్ళుకునేటట్లుగా దేవుడు గొప్ప చేయునుగాక.
మీకు ఇష్టమైతే స్తోత్రం చెప్పండి. వాళ్ళు కూలుకుంటే మాకేం వచ్చింది లేండి పాస్టర్ గారు అని కొంతమంది పాపం భక్తి కలిగిన వాళ్ళు మౌనంగా కూర్చొని చూస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు జాలిపడొద్దు శత్రువు మీద. చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. ఆ పని ఆయన చేస్తానంటున్నాడు, నీకేంటి బాధ? గట్టిగా చెప్పు స్తోత్రం, గట్టిగా చెప్పు హల్లెలూయా. నిన్ను అవతలోడు కులుకునేటట్లుగా వాడు ముందు నేను వాడు చికెన్ చేసుకున్నా మటన్ చేసుకున్నా చెప్పమంటలా. దేవుడు చేస్తాడు ఆ పని. ఎట్లా చేస్తావు? ఏమైనా చేసి చేయగలడు ఆయన. నిన్ను ఉన్నత స్థితికి తీసుకొచ్చి నిలబెట్టి అవతల వాడు కుళ్ళుకునేటట్లుగా చేయగలిగిన దేవుడు ఆయన. మూడవ మాట ఏంటంటే, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. నేడు అన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ మాట వినడానికి ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. 40 ఏళ్ల నిరీక్షణ ఫలం ఈరోజు నువ్వు చూడబోతున్నావు. యెహోషువ 40 సంవత్సరాలు నిరీక్షించావు కదా, ఆ రోజు రానే వచ్చింది. నువ్వు గొప్పవాడు కావాలని నువ్వే రోజు కోరుకోలా, కానీ ఏదో జరగబోతుందని మాత్రం నీ మనసులో ఒక నమ్మిక ఉంది కదా, ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజే నిన్ను గొప్ప చేయడం నేను మొదలు పెట్టబోతున్నాను. ఒక మాట ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఎన్నో దినాలుగా ఏదో ఒక సమస్యను బట్టి కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో నిలబడిపోయావు. సమాధానం ఎప్పుడు వస్తుందో అని నిరాశతో ఇక నిస్సహాయ పరిస్థితుల్లో ప్రార్థన కూడా చేయలేక చతికిలు పడిపోయి ఉన్నావేమో. ప్రభు అంటాడు, ఈ రోజే ఆ కార్యం ఆరంభం కాబోతుంది. నమ్మితే కుడి చేతులెత్తి గట్టిగా ఆమేన్. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్న సమస్యకు ఈ రోజే పరిష్కారం దొరకబోతుంది. నేడు గొప్ప చేయ మొదలు పెట్టేదను. చెప్పండి ఈ మాట అందరూ. నేడు గొప్ప చేయ మొదలు పెట్టేదను. మొదలు పెట్టేదను అన్నాడు అంటే ఇది ఆరంభం మాత్రమే, ఇది ముగింపు కాదు. నిన్ను గొప్ప చేయడం ఆరంభించాను. ఇలాంటి ఆశీర్వాదాలు ఎన్నో నీ జీవితంలో చూడబోతున్నావు. 3 విషయాలు చెప్పాను మీకు. మొదటి మాట, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండబోతున్నాను. రెండవ మాట, నిన్ను చూసి హేళన చేసిన వారందరి కన్నుల ఎదుట నిన్ను నేను గొప్ప చేస్తాను. మూడవ మాట, నేడు మొదలు పెడతాను. చెప్పండి ఈ మాట అందరూ. నేడు మొదలు పెడతాను. మీ ప్రక్కన వాళ్ళతో చెప్పండి, నేడు ఆయన కార్యం మొదలు పెట్టబోతున్నాడని చెప్పండి. దేవుడికి స్తోత్రం. ప్రక్కన వాళ్ళకి చెప్పమంటే పాప మా తల్లి నేడు మొదలెట్టబోతున్నాడు, మొహం కూడా చూడలేదు, పాత కక్షలు ఏమన్నా ఉన్నట్టున్నాయి పాపం. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరు చేతులు ఊపుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకో మరలా చెప్పాలనిపిస్తుంది. నా హృదయంలో సంతోషంతో చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాల నీ కన్నీటికి ఈరోజే ముగింపు నా దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. మరలా చెప్తున్నానండి, శాపానికి ముగింపు కలుగు చేయబోతున్నాడు. నీ దరిద్రతకు ముగింపు కలుగు చేయబోతున్నాడు. ఎన్నో దినాలుగా ఒక సమస్య నిన్ను మాటి మాటికి వేధిస్తుందా? అది చూసినప్పుడల్లా నీ గుండెలు తొలిచేసినట్లు నీకు అనిపిస్తుందా? ఇక మీదట నువ్వు బాధపడవలసిన అవసరం లేకుండా నా దేవుడు చేస్తాడండి. మరలా చెప్తున్నాను తల్లి, ఎన్నో దినాలుగా పడుకొని కూడా కడుపు నిండా తిండి తినలేక, సరైన నిద్ర పట్టలేక ఏదో సమస్య నేను కలవరపరుస్తుందా? ఆ కలవరపరిచే సమస్యకు ఈరోజే ముగింపు కలగబోతుంది. ఈరోజే కార్యాన్ని నా దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. ఈ 3 కార్యాలు మన జీవితాల్లో ప్రభువు చేయడానికి ఆయన మన దగ్గర ఏం కోరుకున్నాడో ఒక 2-3 విషయాలు చెప్తాను. చెప్పనా వద్దా? చెప్పండి. చేసేది ఏముంది, నువ్వు వద్దని ఆపేటట్లేవులే అన్నట్టుంది మీ బాధ. చెప్పనా వద్దా? చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనందరికీ బాగా తెలిసిన చరిత్ర, మీరు బైబిల్ కూడా తీయొద్దు, మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. మనందరికీ బాగా తెలిసిన చరిత్ర. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శత్రువులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి వాళ్ళందరూ అంటారు, మోషే మేమందరం ఇక్కడ యుద్ధ భూమిలో దిగున్నాం, ఇప్పుడు మీ వాళ్ళను పంపించి మాతో యుద్ధం చేయి, లేకపోతే మేము మిమ్మల్ని చంపేస్తాం. ఇక ఇదే పాట పాడుతున్నారు మాటి మాటికి. అప్పుడు మోషే యెహోషువని పిలిచి, యెహోషువా, కాస్త వాళ్ళు యుద్ధానికి వచ్చారట, మన దగ్గర కాస్త సమర్థత కలిగిన వాళ్ళందరినీ తీసుకొని నువ్వే వెళ్ళి యుద్ధం చేసిరా నాయనా అన్నాడు. అంటే యెహోషువ, సరేనండి మోషే గారు వెళతాను. మరి మీరేం చేస్తారండి అయ్యగారు?
నేను నీ కోసం కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తుతాను. కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తుతాను నేను అంటే యెహోషువ మారు మాట మాట్లాడకుండా తనతో కొంతమందిని వెంట పెట్టుకొని యుద్ధ భూమిలోకి దిగేశాడు. యుద్ధ భూమిలో శత్రువులు ఆ వైపు నుంచి వచ్చారు, ఈ వైపు నుంచి వీళ్ళు వెళ్ళారు. ఇద్దరికి హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. మోషే గారి చేతులు బరువెక్కినప్పుడు కాస్త చేతులు దించేశాడు కిందకి. మరలా శత్రువులు వీళ్ళని చంపేస్తున్నారు. మరలా మోషే గారి చేతులు హూరు అహరోన్లు ఇద్దరు పట్టుకున్నారు పైకెత్తి. మరలా యెహోషువ బ్యాచ్ మరలా వాళ్ళని చంపేశారు. ఇట్లా హోరాహోరీగా యుద్ధం జరిగి, మీరు తర్వాత చదువుకున్న బైబిల్లో ఆ అధ్యాయంలో యెహోషువ తన కత్తి వాడి చేత శత్రువుల మీద జయము పొందెను. ఎవరు కత్తి వాడి చేత? అందరూ చెప్పాలి గట్టిగా. ఈ చరిత్ర మనందరికీ తెలుసు. ఆ శత్రువులు ఎవరు? గట్టిగా చెప్పాలి. అమాలేకీయులు. వీళ్ళెవరు? ఇశ్రాయేలీయులు. చెప్పండి. వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, అమాలేకీయులు యుద్ధానికి వచ్చిందేమో సైనికులు, ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళిందేమో సామాన్య ప్రజలు. మీకు అర్థమవుతుందా? ఎందుకు? వీళ్ళు ఐగుప్తులో యుద్ధాలు చేశారా, ఇటుకలు చేశారా? డౌట్ వచ్చిందా? ఏం చేశారు? ఇటుకలు చేశారు. వీళ్ళకి యుద్ధం అంటే ఏంటో తెలియదు. అందుకే దేవుడు కూడా చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గాన్ని ఎందుకు తీసుకెళ్తున్నావయ్యా అంటే, ఒకవేళ ఈ దారిలో వెళితే ఫిలిస్తీన్లు మాటికి యుద్ధానికి వస్తే యుద్ధం కలిగిందన్న భయంతో, మరలా వీళ్ళు ఎక్కడ వెనుతిరిగిపోతారోనన్న భయంతో చుట్టూ దారిలో తీసుకెళ్ళాడు. యుద్ధము లేకుండా ఉండాలి నా ప్రజలకి అని. యుద్ధం అంటే వీళ్ళకి భయం. ఎందుకనంటే వీళ్ళు ఐగుప్తులో ఉన్నంత కాలం ఇటుకలు చేయడము తెలుసు కానీ యుద్ధము చేయడం వీళ్ళకి తెలియదు. అలాంటి సామాన్యమైన ప్రజలను తీసుకొని మోషే అంటాడు, నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి. వీళ్ళందరూ సామాన్య ప్రజలు. ఏమంటే సైనికుడు యుద్ధ భూములు అడుగు పెట్టేటప్పుడు వాడికి రకరకాల ట్రైనింగ్స్ ఇస్తారు కదా, అన్ని రకాల తర్ఫీదులు పొంది కదా యుద్ధ భూమిలోకి వస్తాడు. కనీసం మీకు సరదాగా చెప్తున్నాను, వీళ్ళకి కత్తి ఎలా ఆడించాలో కూడా తెలియని వాళ్ళు వీళ్ళు. అలాంటి వ్యక్తులను తీసుకుని యుద్ధానికి వెళ్ళమంటే యెహోషువ మారు మాట మాట్లాడకుండా యుద్ధ భూమిలో దూకేశాడండి. అక్కడ చరిత్ర చదివినప్పుడల్లా ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒకవేళ కర్మగాలి వాడెవడైనా యెహోషువని చంపేస్తే ఎన్నో సంవత్సరాలు జరగవలసిన ప్రయాణం యవ్వన ప్రాయములోనే అమాలేకీయుల చేతిలో బలైపోయేది కదా. తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాల్సిన పరిస్థితులు వచ్చేసాయి కదా. మరి ఇవన్నీ యెహోషువ ఆలోచించలేదా? ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయాలి అనుకునేటప్పుడు మొదటిగా అతనిలో ఉండే ధైర్యాన్ని చూస్తాడు. చెప్పండి, అందరూ ఏం చూస్తాడు? ఇతడు ధైర్యవంతుడా కాదా? ఇప్పుడు వాస్తవానికి యెహోషువ సాకు చెప్పడానికి బలమైన సాకు ఉంది అక్కడ. ఏంటి? వాళ్ళేమో సైనికులు, మేమేమో యుద్ధము చేయడము తెలియని వాళ్ళమయ్యా. మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమంటావేంటి? వెళితే వాళ్ళు చంపేస్తే. ఇప్పుడు పెద్దోళ్ళు బోళ్ళు మంది ఉన్నారండి. మీరు చచ్చిన భూమికి పెద్ద భారం ఏమీ లేదు, మీరు చచ్చిన పెద్ద నష్టం ఏమీ లేదు, మేము కుర్రోళ్ళం, మాకు బోళ్ళు భవిష్యత్తు ఉంది, పోతే మీరు పోయి సావండి అని ప్రక్కన వాళ్ళు ఉసుకొల్పాలి కదా. ఏం మాట్లాడకుండా ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. నాకు చరిత్ర అంతా చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేసిన ఒక గొప్ప సంగతి ఏంటంటే, యెహోషువకి నేను యుద్ధము చేయగలను అన్న ధైర్యము కంటే నా నాయకుడు నా కొరకు చేతులెత్తబోతున్నాడు అన్న ధైర్యం ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. నాకు యుద్ధం తెలీదు, కానీ నా నాయకుడు నా కొరకు చేతులెత్తుతున్నాడు. నా నాయకుడు చేతులెత్తుతున్నాడు నా కోసం. నా నాయకుడు చేతులెత్తినంత కాలం ఏ శత్రువు కూడా నన్నేమీ చేయలేడు. ఈ రోజున దేవుని సంఘానికి ఈ ధైర్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుని సంఘానికి ఈ ధైర్యము కావాలి. ఈ ధైర్యముతో నువ్వు యుద్ధ భూములు అడుగు పెట్టగలగాలి. నీ సమస్యను చూసి భయపెడితే నువ్వు ఎప్పటికీ గొప్పవాడవు కాలేవు. నీకు ఉండాల్సిన ధైర్యం ఏంటో తెలుసా? నేను చెప్తున్నాను,
ఈ సంఘం పేరట, దైవజనుల పేరట నేను చెప్తున్నాను గొప్ప సాక్ష్యాన్ని. మీరు ఏ సమస్య ఎదుటైనా వీళ్ళు నిలబడండి, నీ కొరకు దేవుని సేవకులు ఇక్కడ చేతులెత్తి నిలబడి ఉంటారు. ఆ నమ్మకం ఉంటే చేతులు ఊపుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దైవజనుడు చేతులెత్తినప్పుడు అప్పుడప్పుడు దైవజనుడు అలసిపోతే, అప్పుడప్పుడు దైవజనుడు చేతులు బరువెక్కితే, నా వల్ల కాదయ్యా, ఇక ఈ సమస్యను జయించడం నా వల్ల కాదయ్యా అని ఒకవేళ దైవజనుడు మెత్తబడితే, దైవజనుడు చేతులు బరువెక్కితే, ఆ దైవజనుడి చేతులు పట్టుకునే సంఘం ఇక్కడ ఉంది. స్తోత్రం చెప్పండి. దైవజనుడు సంఘము ఎవరికైతే ధైర్యముగా ఉంటుందో వారు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందగలుగుతారు. ఈరోజు నీకు ఉండవలసిన ధైర్యం ఏంటి? నీ కులం కాదు, నీకు ఉండాల్సిన ధైర్యం నీ ఆస్తి కాదు, నీకు ఉండాల్సిన ధైర్యం నీ పార్టీ కాదు. నీకు ఉండవలసిన ధైర్యం ఏంటో తెలుసా? నేను ఎంత గొప్ప సమస్యలో పడినా నా కొరకు కన్నీళ్లు కార్చే దైవజనుడు ఈ సంఘంలో ఉన్నాడండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాకు ఏ సమస్య వచ్చినా నా ముందు వచ్చి నిలబడే దైవజనుడు నా కొరకు ఉన్నాడండి. యెహోషువ చిన్న వయసు కదనేది, ఒకవేళ వాడు కత్తి చిన్నగా తెచ్చి నీ మీద ఆడిస్తే నీ ప్రాణం పోతే పోదయ్యా. ఏంట్రా నీ ధైర్యం? నా కొరకు నా నాయకుడు చేతులెత్తుతున్నాడు కదా. ఆయన చేతులెత్తినంత కాలం ఏ శత్రువు కూడా నన్నేమీ చేయలేడు. మీకు ఒక శుభవార్త చెప్పనా? నీ దైవజనుడు నీ కొరకు చేతులెత్తినంత కాలం ఏ శత్రువుని నేను చేయలేడు. నీ పక్షముగా చేతులెత్తే సంఘం ఉన్నంత కాలం ఏ శత్రువుని నేమి చేయలేడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఒక మంచి మాట మీకు చెప్పనా? నీ సంఘంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దైవజనుడు ఉన్నాడు, నా సంఘము నాకుందన్న ధైర్యాన్ని సంఘమే ప్రతి ఒక్కరికి కలుగు చేయాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏదో సమస్య అండి, ఏదో సమస్యలు అల్లాడిపోతున్నాడు ఒక వ్యక్తి, ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లేదు. తినకి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఏమిటి ఆయన ధైర్యం? ఇక్కడికి వెళ్తే నా కొరకు నా దైవజనుడు ప్రార్థన చేస్తాడు, నా సంఘం నా కొరకు నిలబడుతుంది, నా కుటుంబ పక్షముగా నా సంఘం నిలబడుతుంది. నీ తోటి విశ్వాసి కొరకు, నీ దైవజనుడు కొరకు నిలబడే వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. అందరూ చేయెత్తి స్తోత్రం చెప్పు. అప్పుడప్పుడు దైవజనులు కూడా మనుషులే. మరలా చెప్తున్నాను, దైవజనులు కూడా మనుషులే. దైవజనునికి కూడా నీ సహకారం అవసరం. కావాలా వద్దా? గట్టిగా చెప్పండి. దైవజనుడికి సంఘ సహకారం అవసరమా వద్దా? కావాలి. పౌలు ఎంత గొప్పోడండి, చచ్చిపోయినోడి మీద ప్రార్థన చేసి లేపేశాడు. అంత గొప్పడు. ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘాలు కట్టబడిపోతున్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు చేసేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దైవజనుడు ఒక మాట అడుగుతాడు, మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? పౌలు గారు ఎవరిని అడుగుతున్నాడు? సంఘాన్ని. ఎందుకో? ఎంత గొప్ప దైవజనుడినైనా సంఘము ప్రార్థన నాకు కావాలి, సంఘము సహకారం నాకు కావాలి. ఇదే సహకారం నీ దైవజనుడికి ఇవ్వాలి, ఇదే సహకారం నీ తోటి విశ్వాసికి కూడా నీవు ఇవ్వగలగాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా సంఘముందున్న ధైర్యము ప్రతి వారికి నీవు కలుగు చేయాలి. అందరూ చేతులూపుతూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకి ఏ ధైర్యం ఉండాలి? నా దైవజనుడు ఉన్నాడు, నా సంఘం ఉంది అన్న ధైర్యము నీలో నింపబడాలి. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఆ ధైర్యం నీకు ఎప్పుడు వస్తుందంటే సంఘముతో నీవు అంటుకట్టబడినప్పుడు మాత్రమే వస్తుంది. నా సంఘం అని ఎప్పుడు అనగలుగుతావు నువ్వు? మాట్లాడరే. మీకు ఒక మాట చెప్తాను సరదాగా. ఆ మధ్య కారు కొన్నాను. అంతకుముందు కారు 9 సంవత్సరాలు వాడాను. బాగా ఇబ్బంది పెడుతున్నాను. కొత్త కారు ఒకటి తీసుకున్న పోయిన సంవత్సరం ఏప్రిల్లో. సరే, మందిరం ముందు పెట్టి ఆదివారం అయినాక అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి వెళ్ళండి, మీ ప్రార్థన వలన దేవుడు మంచి కారు ఇచ్చాడు మనకి, ప్రార్థన చేయండి అన్న. అందరూ ప్రార్థన చేశారు, వెళ్ళారు. పాపం వాళ్ళు చేతిలో నూనె డబ్బాలు ఉంటాయి కదా, నాతో ప్రార్థన చేయించుకుంటారు, తీసుకెళ్తారు కదా.
అన్నం డబ్బా తీసి పెతోడు సిలివేశాడు కారు మీద, చుట్టూ మొత్తం జిడ్డు. సరే ఎత్తేసారు, లేచి రక్తం కాపు తొలగుంటుంది సూత్రం అనుకున్నా. ఈలో ఒక పెద్ద వచ్చింది, పాట్రయ్య నీ కారులో మమ్మల్ని ఎక్కించుకుంటావా? ఏంటది మాట్లాడరా? నీ కారులో నాకు ఆమె మాట్లాడిన నా మాట చాలా దరిద్రంగా వినిపించింది. నా కారు ఏంటి, నా డబ్బులతో కొన్నానా? అప్పుడు ఏమనాలి ఆమె? అయ్యా మన పరిచర్యకు దేవుడు మంచి కారు ఇచ్చాడు. ఆమె ఆ మాట అనలేకపోతుంది అంటే అప్పుడు అనుకున్నాను, ఈమె ఇంకా ఈ సంఘముతో, మీకు అర్థమవుతుందా, ఈ సంఘంతో అంటుకట్టబడలేదు. నీ సొంత తమ్ముడు కూతురు పెళ్లి జరుగుతుందండి, పెళ్లి టయానికి వెళ్ళి అక్షింతలేసి ఆనందిని వస్తావా? మాట్లాడరే? ఇట్లాగే చేసేటట్టున్నారు మీరు, చాలా సీరియస్గా చూస్తున్నారు. నా ఇంకా ఇక అంతకాక ఏం చేస్తామండి అన్నట్టు. ఏనా టయానికి వెళ్ళి ఆనందిని వస్తావా? అక్షింతలేసి ఏం చేస్తావు? నెల రోజుల ముందు నుంచి ఎరా తమ్ముడు ఎక్కడి దాకా వచ్చిన పనులు అంటావా లేదా? అంటావుగా. మరి దేవుని సంఘ కార్యక్రమాలలో నీకు ఆ బాధ్యత ఎందుకు రావట్లేదు? దేవుని సంఘ కార్యక్రమాల విషయంలో నీకు ఆలోచన ఎందుకు రావట్లేదు? రావాలిగా. నీ కుటుంబం కదా ఇది, నీ తోటి సహోదరులు కదా ఇక్కడ ఉన్నారు. మరి ఈ బాధ్యత దేవుని సంఘానికి రావాలి. అది రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు సంఘంతో అంటుకట్టబడాలి, దేవుని సేవకుడితో నువ్వు అంటుకట్టబడాలి. విడదీయరాని బంధం సంఘానికి సేవకునికి ఉండగలగాలి. అది ఉంటే నువ్వు ఏ యుద్ధ రంగంలో అడుగుపెట్టినా కూడా అవతలోడు సైన్యమా, వాడు మిలిటరీ వాడా, వాడు ఇంకొకడా, వాడు కత్తాడిస్తాడా, బాంబులు వేస్తాడు, ఇవన్నీ ప్రక్కన పెట్టావు. నీకుండే ధైర్యం ఏంటి? అవతలో ఉన్నవాడు ఉగ్రవాది అయినా సరే, నా దైవజనుడు నా కొరకు చేతులు ఎత్తుతున్నాడు, నేను శత్రువు మీద జయం పొందగలను. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ ధైర్యమే నేను నడిపించునుగాక, ఈ ధైర్యముతోనే సంఘములో మనము కొనసాగుదముగాక. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని గొప్ప చేయాలంటే మొదటిగా మనలో ఏం చూస్తాడు ఆయన? ధైర్యం. ఏ ధైర్యం ఉండాలి నీకో? నా దగ్గర డబ్బు ఉందని కాదు, నా దగ్గర పలుకుబడి ఉందని కాదు. నీకు ఉండాల్సిన ధైర్యం ఏంటంటే, నా కొరకు ప్రార్థన చేసే దైవజనులు ఉన్నారు, నా కొరకు నిలిచే దేవుని సంఘం ఉంది. ఈ ధైర్యముతో నీవు కొనసాగుదవుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. రెండవ మాట ఏంటంటే, మోషే చెప్పాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అక్కడ అన్నాడు. అప్పుడు యెహోషువ, ఇందాక చెప్పాను కదా, రకరకాల కారణాలు చెప్పొచ్చు తప్పించుకోవడానికి, కానీ ఒక్క కారణం కూడా చెప్పకుండా మౌనంగా అడుగుపెట్టాడు. ఏమిటయ్యా యెహోషువ అంటే, అండి మా నాయకుడు ఏం చెప్తే అది నేను చేశాను అనుకో, ఒకవేళ అక్కడ ప్రతికూలత ఉన్నా దేవుడు నా కొరకు దాన్ని అనుకూలంగా మార్చగలడు. దాని పేరే విధేయత. అందరు చెప్పండి ఈ మాట. దాని పేరు విధేయత. ఇప్పుడు విధేయతలో బోల్డ్ రకాలు ఉన్నాయి. మీకు మర్చుకోకూడదు, రెండు మాటలు చెప్తాను, చెప్పనా వద్దా? ఏంటి ఇందాక చెప్పిన హుషారుగా చెప్పట్లా? వీడెట్టో ఆపేదట్లేడురా చెప్పమంటే అన్నట్టు చూస్తున్నారు మీరు. నేను ఆలస్యం చేసింది మొత్తం కవర్ చేస్తాను, మీరేం కంగారు పడద్దు. చేతులు ఊపుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి. కాస్త రెండు చేతులు అట్లా ఊపుతూ స్తోత్రం చెప్పండి. కొంచెం నవ్వుతూ చెప్పండి. నాకు మీరు నవ్వుతుంటే ఏమనుకుని ఉంటే అంట ఈ మాట చెప్పనా వద్దా? ఈ ఆడవలేక నవ్వినట్టే ఉంది. వీడు ఆపేదట్లేడురా అని ఆడవలేక నవ్వినట్టుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి. మొదటిగా దేవుడు యెహోషువలో ఏం చూశాడు? రెండవదిగా విధేయతను చూశాడు. విధేయత. ఇప్పుడు విధేయత అనేది ఎట్లా ఉంటుందో మీకు ఒక రెండు మాటలు చెప్తాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దానికి ముందు. విధేయత బాధ్యతతో ఉండాలా, ప్రేమతో ఉండాలా? తడువుకోకుండా తప్పు ఒప్పు చెప్పేయండి గట్టిగా. సరే, బాధ్యత అనే వాళ్ళందరూ చేయొద్దండి, ఎత్తరు. ప్రేమతో ఉండాలనే వాళ్ళందరూ చేతులు ఎత్తారు, రెండింటికి ఎత్తరు. మీరు ఎవరు దేనికి ఎత్తరు? మీరు మహా తెలియగలరు. దేవుడికి స్తోత్ర. వినండి, జాగ్రత్తగా వినండి. విధేయత బాధ్యతతో ఉండాలా, ప్రేమతో ఉండాలా? ఒక మాట చెప్తాను. ఓనర్ గారు డ్రైవర్ని పిలిచి, రేయ్ కారు శుభ్రం చేయమను, విజయవాడ వెళ్దాం అంటాడు.
అప్పుడు డ్రైవర్ వెళ్ళి సరేనండి అయ్యా అని వెళ్ళి చక్కగా కారు శుభ్రం చేసి విజయవాడ తీసుకొస్తాడు. ఇప్పుడు అతగాడు బాధ్యతతో చేశాడా, ప్రేమతో చేశాడా? ఏమిటి బాధ్యత? నెల జీతం ఇస్తున్నాడు ఓనర్ గారు కనుక విన్నాడు. ఒకరోజు డ్రైవర్ ఎగ్గొట్టాడు. తండ్రి కొడుకుని పిలిచాడు, రేయ్ కారు శుభ్రం చేయి. ఆ డ్రైవర్ ఉన్నాడు డాడా. డ్రైవర్ సెలవు పెట్టాడు. రా నేనే కడగల, నువ్వే కడుగురా. ఈ పొట్ట ఎంత ఎత్తి పెరిగి చచ్చింది, ఏం చేస్తాడు పాపం? కష్టపడి దాన్ని కడిగి వాళ్ళ డాడీని తీసుకొచ్చాడు. ఇప్పుడు వీడు ప్రేమతో చేసినట్ట, బాధ్యతతో చేసినట్ట? ప్రేమతో చేశాడు. ఇప్పుడు చెప్పండి, ప్రేమతో ఉండాలా, బాధ్యతతో ఉండాలా? విధేయత ప్రేమతో కూడినదై మాత్రమే ఉండాలి. బాధ్యతతో కూలోడు కూడా చేస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా చేస్తారు, నీ మాటకు లోబడతారు, కానీ అది బాధ్యతతో కూడిన విధేయత. కానీ దేవుడు మన దగ్గర కోరుకున్నది ప్రేమతో కూడిన విధేయత. ఒక మాట చెప్తాను. ఫిలిప్పీ పత్రికలో మనందరికీ బాగా తెలిసిన మాట ఉంది కదా, ఒకసారి 2వ అధ్యాయం 6వ వాక్యం, అది యేసయ్యను గురించి వ్రాయబడిన మాట ఉంది కదా, ఒకసారి ఆ మాటను చూడండి. ఎనిమిదవ వాక్యమా, చదవండి అమ్మా. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం పొందునంతగా? గట్టిగా చెప్పాలి. సిలువ మరణము పొందునంతగా. ఇప్పుడు యేసయ్య సిలువ మరణాన్ని బాధ్యతతో పొందారా, ప్రేమతో పొందారా? డౌటా? ఆయనకు మన మీద ఉన్న ప్రేమే తీసుకొచ్చి ఆయన సిలువ మీద చంపేసింది. స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, విధేయతలో ఉండాల్సింది ప్రేమ, బాధ్యత? ప్రేమతో నువ్వు లోబడుదువుగాక. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు యెహోషువ లోబడకపోతే మోషే కూడా ఏం చేయలేడు. జాగ్రత్తగా వినాలి. యెహోషువ నేను వెళ్ళనయ్యా, ఇంకొకరు ఎవరినైనా చూడరాదా అంటే, లక్షల మంది కాల్బలం కలిగిన ఆ ప్రజలలో యెహోషువ లాంటాడు మరొకడు దొరకడా? మాట్లాడరే, దొరుకుతారు. యెహోషువ లాంటి ఎవడొస్తాడు, ఎవరొకడు దొరుకుతారు. కానీ యెహోషువ ఆ మాట మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? యెహోషువకి మోషే మీద ఉన్న ప్రేమ, మోషే మీద ఉన్న గౌరవం, మోషే మీద ఉన్నటువంటి ఆరాధన భావం ప్రాణానికి తెగించి యుద్ధ భూములు అడుగు పెట్టేటట్లుగా చేసేసింది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటో చెప్పనా? కొన్నిసార్లు మన విధేయత మన ప్రాణం మీదకు తెస్తుంది. అర్థమైంది ఈ మాట? మన విధేయత మన ప్రాణం మీదకు తెస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు విధేయత చూపెను అని చూసాం. ఇప్పుడు అంతగా విధేయత చూపిన వాడికి మరణం తప్పిందా? ముళకిరీటం తప్పిందా? నాగటి సాళ్ళ వల్లే వీపు దున్నబడ్డం తప్పిందా? బాకుతో పొడవబడ్డం తప్పిందా? మొక్క మీద ఉమ్మి వేయడం తప్పిందా? ఏమి తప్పలా? అన్నీ భరించాల్సి వచ్చింది. యేసయ్య ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అంటే, నాకు నా ప్రజల మీద ఉన్న ప్రేమయ్య. వీటన్నిటికంటే ముఖ్యంగా నా తండ్రి మీద నాకున్న ప్రేమ. స్తోత్రం చెప్పు. నా తండ్రి మీద నాకున్న ప్రేమ ఆయన ఎదుట ప్రాణాన్ని ఫణంగా పెట్టేసేటట్లుగా చేసింది. ఈరోజున దేవుని సంఘము లోబడము అంటే ప్రేమతో లోబడే మనసు నా దేవుడు మనొక్కొక్కరికి దయచేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట మీకు చెప్తాను. ఈ యెహోషువ మోషే గారు చనిపోయిన తరువాత కదా నాయకుడు అయ్యాడు. మోషే గారు చనిపోయిన తరువాత నాయకుడిగా ఉండి బాధ్యతలు కొనసాగిస్తున్న రోజుల్లో ఒక రోజున యెహోషువ ఏం చేసినా కూడా మోషే గారు ఏం చెప్పాడో అది మాత్రమే చేస్తున్నాడు. నడిపించేటప్పుడు కొంతమంది వచ్చి, ఏమయ్యా నాయకుడు చనిపోయాడు కదా, మోషే గారు కన్ను మూసాడు కదా, మరి మోషే చెప్పినట్లు చేయకపోతే నీకు తోచినట్లు చేయరాదండా? ఏమండి, విధేయత అంటే మనిషి బ్రతికున్నప్పుడే కాదు,
వారు చనిపోయిన తరువాత కూడా వారి మాటకు లోబడి బ్రతకడం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే లేడు కళ్ళ ముందు, కానీ దేవుడు మోషేకు ఏం చెప్పారో మోషే అదే మాట యెహోషువకు చెప్తే, మోషే తదనంతరం మోషే చనిపోయిన తర్వాత కూడా యెహోషువ అదే మాటను నెరవేరుస్తున్నాడు. ఇది కదా అసలైన విధేయత, ఇది కదా అసలైన ప్రేమ. మనిషి లేడు, కానీ మనిషి మాట ఇంకా యెహోషువ హృదయంలో బ్రతికే ఉంది. ఆ మాట ఇంకా నిలబడి ఉంది. ఈరోజున దేవుని సంఘానికి ఇట్టి విధేయత దేవుడు కలుగు చేయాలి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియ దేవుని సంఘమా, ఎందుకో పరిశుద్ధాత్ముడు అంటాడు, నీకు వాక్యాన్ని బోధించిన దైవజనుడు నీ కళ్ళ ముందు ఉన్నప్పుడే కాదు, వారు లేనప్పుడు కూడా భయముతో వణుకుతో నీ విధేయతను కాపాడుకోవాలి, నీ రక్షణ కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి. ఎంత విధేయత చూపినందుకు యేసయ్యకి ఏం ఒరిగిందండి? సిలువ మరణం వేసి సిలువ మీద చంపేశారు కదా. సిలువ మీద చంపబడిన మాట నిజమే, కానీ ఆ తర్వాత తండ్రి చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ఆ యేసయ్య నామాన్ని అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో ప్రపంచంలో ఏకైక నామం, ఉన్నత నామం ఉందంటే అందరూ ఒకసారి యేసు నామం అని చెప్పండి, యేసు నామం అని చెప్పండి, యేసు నామం అని చెప్పండి. యేసు నామాన్ని ఉచ్చరిస్తే సాతాను దుర్గములు కోల్చబడుతున్నాయి. యేసు ప్రభు ఇక్కడికి రాలేదుగా, మరి ఆయన పేరు చెప్తే గడగడలాడిపోతున్నావేటే? ఆయన విధేయతను చూసిన తండ్రి యేసు నామాన్ని అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించేశాడు. ఇప్పుడు ఆ నామానుకున్న పవర్ ఏంటో తెలుసా? ఆ నామాన్ని ఉచ్చరిస్తే ఎక్కడైనా అద్భుతాలు జరుగుతున్నాయి. స్తోత్రం, స్తోత్రం. ఆ రోజున 12 సంవత్సరాల రోగంతో బాధపడుతున్న తల్లి యేసయ్య దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంది. మరి మనం వెళ్ళి యేసు ప్రభు చొక్కా ముట్టుకుందామంటే ఆయన ఏడి లేడు. ఆయన నామం మన మధ్యలో ఉంది. ఆ నామాన్ని ఉచ్చరిస్తుంటే 24 సంవత్సరాల రోగమైనా కట్టబడిపోతుంది. ఎక్కడిది బలం? యేసయ్యలో ఉన్న విధేయత ఆ నామానికి అంత శక్తినిచ్చి కూర్చోబెట్టింది. ఒక మాట చెప్పనా, నువ్వు ఉద్యోగంలో, నువ్వు పని చేస్తున్న చోట, లేక నీ సంఘంలో, లేక నీ వ్యాపారంలో, లేక నీ కుటుంబంలో ఎంతగా నువ్వు విధేయత చూపి చూడు, నీ కుటుంబంలో అందరికంటే గొప్పవానిగా నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు గట్టి చెప్పండి హల్లెలూయా. మూడవదిగా మరొక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఈ యెహోషువను గురించి ఎక్కడ వ్రాయబడిన ఆ 40 సంవత్సరాలలో ఎక్కడ వ్రాయబడిన తన పేరేంటో తెలుసా? మోషే పరిచారకుడైన యెహోషువ. చెప్పండి అందరూ ఈ మాట. ఎవరు యెహోషువ? నాకేమనిపిస్తుందంటే, రే యెహోషువ అని పిలిస్తే తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ, తనకంటూ ఒక సొంత ఆధార్ కార్డు ఉంది, తన పేరుకంటూ ఒక సొంత గుర్తింపు ఉంది. కానీ ఎవడు పిలిచినా ఏ మోషే పరిచారకుడా అంటున్నారు. సరే, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు భరిస్తాడండి. 20 సంవత్సరాలు సీనియారిటీ వచ్చిన తర్వాత కూడా మోషే పరిచారకుడు అంటే ఎవడు ఓర్చుకుంటాడు? కానీ 40 సంవత్సరాలు అదే పేరుతో పిలవబడ్డానికి ఇష్టపడ్డాడు యెహోషువ. ఎక్కడా కూడా ఆ పేరుతో పిలవబడ్డానికి తనకి నామోషిగా ఎప్పుడు అనుకోలేదో, అవమానంగా ఎప్పుడు బాధపడలేదు. ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నేను పరిచారకుడనే. అందరు చెప్పండి ఈ మాట. అందరు చెప్పండి, నేను పరిచారకుడనే అని చెప్పండి. నేను పరిచారకురాలని అని చెప్పండి తల్లి. ఎవరు మనమంతా? దేవుని సన్నిధిలో మనమందరం పరిచారకులమే. అందుకని యేసు ప్రభు ఏమన్నారు? నేను పరిచర్య చేయుటకు వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. ఈరోజున చాలామంది ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు భక్తిలో ముదిరిపోయిన తర్వాత, ఇది 4-5 ఏళ్ళకే భక్తి ముదిరిపోయిన తర్వాత సొంత గుర్తింపు కావాలి. ఎక్కడ? సంఘంలో. నువ్వు వచ్చి 4-5 ఏళ్ళు కాలేదు, మరి 40 ఏళ్ళ నుంచి సంఘం కొరకు ప్రయాసపడి ఏం చేద్దాం? మీకు అర్థమవుతుందా?
ఒకసారి అర్థం ఎత్తి చేతులు అట్లా ఓపండి. అల్లు ఏం వద్దులే, మామూలుగా ఓపండి. అట్టనండి. అట్ట అంటలేదంటే మీకు లోపల ఎక్కడో మండుతుందని. నీకు ఏం అంటేం లేకపోతే చేతులు ఓపండి ఇట్లా. నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు, ఇప్పుడు నీకేం కావాలి? సంఘంలో సొంత గుర్తింపు కావాలి. 1 సంవత్సరంన్నర అయింది ఒక ఆయన మందిరానికి వచ్చి. నేను అక్కడ పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి 1-2 కుటుంబాలు నాకు బాగా సహకారంగా ఉంటాయి. నేను ఇప్పటికీ ఏం చెప్పినా వాళ్ళకే చెప్తాను. ఎందుకనంటే మా దైవజనులు నేర్పించారు. ఎస్ఎన్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి దైవజనులు నడుస్తున్న మార్గం అదే. ఏ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టి పోషిస్తారు చూడండి. సచ్చేదాకా వాళ్ళని మర్చిపోతే మనం మనుషులు ఎట్లా అవుతాం? అప్పుడప్పుడు ఆ 2 కుటుంబాలు తోక జాడిస్తుంటాయి. 15 ఏళ్ళ నుంచి మేమే మొత్తం చేసింది ఇక్కడ అంటుంటారు. నిజమే, మరి వాళ్ళే చేశారు. ఈ సంవత్సరంన్నర క్రితం వచ్చినోడు ఒకరోజు నాకు ఫోన్ చేసి, ఆ 2 కుటుంబాలు మీకు చుట్టాలైతే కావచ్చు అన్నాడు. దగ్గరుంటేనా ఏం చేస్తాంలేండి, దగ్గరున్నా దూరంగా ఉన్న ఒకటే మాట, పెవ్వా స్తోత్రం తప్ప ఏం చేయాలి అనుకొని లోపల మనసులో, సరే చెప్పండి అయ్యా, వాళ్ళు మీ చుట్టాలైతే కావచ్చు. ఎవరంటే చుట్టాలు కాదు, పాడు కాదురా బాబు. 15 ఏళ్ళ క్రితం నేను ఏమి లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు నా కొరకు నిలబడిన కుటుంబాలు అవి. వాటిని ఎట్లా మర్చిపోతాను నేను? అన్నీ వాళ్ళకి చెప్పకపోతే చెప్పు. ఇదంతా ఇక్కడ చరిత్రలాగా ఉందేంటి? మీరు భలే కరెక్ట్గా చెప్పేస్తున్నారండి. కొంచెం 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఏదో తేడా పడుతుంది ఎవరో. 2 చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. మొత్తం వాళ్ళకే చెప్పకపోతే మాకు చెప్పొచ్చుగా. నేను అన్నాను, మందిరం ఉండేది ఇక్కడ, ఆ 2 మందిరం దగ్గరలో వాళ్ళ ఇల్లు. నాకు ఏదన్నా అవసరం అయ్యి, దేవుడి పాలన చూశాడు, మన మందిరం ఊరి చివర ఉంటుంది. ఇక గట్టిగా అరిస్తే కూడా ఎవడు పలకడు చుట్టూ, అంత ఊరి చివర మందిరం. ఏదైనా గట్టిగా అవసరమై ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో వాళ్ళు వస్తారు. నువ్వు లింకులు ఇటుకమంట ఆ చివరి నుంచి చివరికి రావడానికి 2 గంటలు ఇట్టింది ఆటో వేసుకొని రావడానికి. ఇప్పుడు ప్రతిదీ నీకు చెప్పలేనుగా. మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పు. ప్రతిదీ నీకు చెప్పలేంగా. అప్పుడు నువ్వేం చేయాలి? నేను నా దేవుని సంఘములో పరిచారకుడను. ఇక్కడ నాకు గుర్తింపు వచ్చినా రాకపోయినా నమ్మకంగా నేను పరిచర్య చేశాను అనుకో, ఒకరోజు వస్తుంది. ఆ రోజు దేవుడే తీసుకొచ్చి నన్ను స్థానంలో నిలబెడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఘనతను మనం అడుక్కొని తెచ్చుకోవాలా, దేవుడు ఇవ్వాలా? నిజం చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. మరి ఇప్పుడు దాకా అడుక్కున్న సంగతి ఏంటి? దాని గురించి మాట్లాడరే. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను బిడ్డలారా, మీ అందరి కుటుంబాలు నా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. సంఘంలో నిన్ను గొప్ప చేయబోతున్నాడు, సమాజంలో గొప్ప చేయబోతున్నాడు. నీ దగ్గర ప్రభువు కోరుకునేది వెండి బంగారం ఏం అడగట్లేదు. ఈ సంఘం నీకుందన్న ధైర్యం కలిగి బ్రతుకు. నా కొరకు ప్రార్థించే దైవజనులు ఉన్నారని ధైర్యంతో బ్రతుకు. ఆ ధైర్యంతో అడుగుపెట్టి ఎక్కడికి వెళ్ళినా ఆ ధైర్యమే నేను నిలబెడుతుంది. రెండవదిగా ప్రేమతో కూడిన విధేయత కలిగి బ్రతుకు. నాయకుడు ఉన్నా లేకపోయినా ఆ మాట మీద నీకేముండాలి? విధేయత ఉండాలి. మూడవదిగా మనలో ప్రభువు కోరుకునేది ఏమిటో తెలుసా? మనం ఎప్పటికైనా పరిచారకులుగానే నిలబడాలి. ఆమేన్. మీకు ఒక మాట చెప్తాను సరదాగా. నేను అనుకుంటాను, 40 ఏళ్ళు మోషే పరిచారకుడా అని పిలుస్తుంటే, ఏదో ఒక రోజు యెహోషువ మోషేను గురించి చెడ్డ మాటలు చెప్పాలిగా బయట. ఎందుకంటే మోషే మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పటికే మోషే మీద తిరుగుబాటు చేశారు వాళ్ళందరూ. నాకు తెలిసిన ఒక సూత్రం ఏంటంటే, ఎవడు తిరుగుబాటు చేసినా ముందు పాస్టర్ గారు పక్కన సెకండ్ పర్సన్ ఎవడు ఉంటాడు, ముందు వాడి దగ్గరికి వెళ్తాడు. ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, రే ఇట్లా జరుగుతుంది ఇక్కడ, నీకేమన్నా తెలిసిందా అంటే, ఈ రెండో పర్సన్ ఉంటాడు కదా పక్కనోడు, నాకు అదే అనిపిస్తుంది అన్న. ఎప్పటి నుంచి ఇట్లా అనిపిస్తుంది?
ఒక 6 నెలల నుంచి పాస్టర్ గారు కొంచెం తేడా పడినట్టున్నాడన్న అంటాడు ఈడు. మరి ఈడి కళ్ళు ఏం మసుకొచ్చి అర్థం వేస్తావద్దు అంటాడు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే సమాజం అంతా చాలామంది మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. అప్పటికే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళి యెహోషువను సంప్రదించి ఉండరంటారా? చెప్పరే, గట్టిగా చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట చెప్పనా? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్లో ఏం జరిగిందో ఇప్పుడు సంఘాల్లో అదే జరుగుతుంది. వాళ్ళు ఎట్లాగా ఆలోచిస్తారో విశ్వాసులుగా మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు. అందుకని నేను గట్టిగా నమ్ముతా, ఇక్కడ ఏం జరిగితే ఖచ్చితంగా అక్కడ కూడా అదే జరుగుంటుంది. యెహోషువ దగ్గరికి వచ్చి, మోషే ఈ మధ్య కొంచెం తేడా పడ్డట్టున్నాడు, యెహోషువ ఏంటి సంగతి అని ఖచ్చితంగా చెప్పుంటారు. అలాంటి వారు ఎవ్వరితో యెహోషువ ఏకీభవించలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళెవ్వరితో ఏకీభవించలా. ఎంతమంది ఎన్ని రకాల మాటలు యెహోషువ దగ్గర మాట్లాడుతున్నా, చెవిని పడుతున్నా కూడా ఎవ్వరి మాట పట్టించుకోవట్లేదండి. ఏంటి యెహోషువ అంత పిచ్చోడ్లాగా ఉంటే రేపు ఏమైపోతావురా నువ్వు? మోషే గారు ఉన్నంతకాలం నిన్ను చూస్తాడు, చచ్చిపోయిన తర్వాత నీ గతి ఏమైపోద్దురా? ఏమైతే ఏమైపోయిందిలేండి బాబా, దేవుడు ఉన్నాడు కదా, మోషే గారు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కదా, ఏదో ఒకటి జరిగిందిలేండి అనుకున్నాడు. పాపం యెహోషువ కూడా మోషే చచ్చిపోయిన తర్వాత నేనే నాయకుడిని అవుతానని అతను కూడా అనుకోలా. ఏం జరిగితే జరిగిందిలేండి, నేను మోషే గారి పరిచారకుడిగానే ఉంటానండి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 40 ఏండ్లలో ఒక్కరోజు కూడా మోషేకు వ్యతిరేకమైన మాట ఒక్కటి కూడా మాట్లాడలేదండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పండి, అప్పుడప్పుడు పాస్టర్ గారి మీద కోపం వస్తా రాదా నీకు? నిజం చెప్పండి. మనం మందిరంలో ఉన్న అబద్ధం ఆడితే మీ ఇష్టం, మరి చెప్తున్నా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 1 గంటకు ఆరాధన ముగించాల్సి వచ్చినప్పుడు ఆత్మ నడిపింపు అని 1:30 దాకా చెప్తే వచ్చేస్తుంది. వస్తా రాదా? ఇప్పుడు 10ంటికి అయిపోద్ది అన్నారు, ఇప్పుడు టైం 10:20 అయింది. మర్యాదగా చెప్పండి, నా మీద కోపం వస్తా లేదా మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను కొత్తోండి కాబట్టి వదిలేసినట్టున్నారు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట వస్తుంది కోపం. యెహోషువకి రాలేదా? మోషే మీద వచ్చి ఉంటుంది చాలాసార్లు, ఎన్నో సందర్భాల్లో వచ్చి ఉంటుంది మోషే మీద కోపం. కానీ ఎక్కడా బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. ఎంత గొప్ప విధేయతరానిది, ఎంత గొప్ప ప్రార్థనా పరుడు, ఎంత గొప్ప విధేయత కలిగిన వాడండి. నాకెందుకు ఆ చరిత్ర అంతా చదువుతున్నప్పుడు నా గుండె అంత బరువెక్కింది. 40 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడలేదా? మాట్లాడలా. ఎంతమంది వ్యతిరేకంగా ఏకీభవిస్తున్న యెహోషువ వాళ్ళతో చేయి కలపలేదా? కలపలా. ఇవన్నీ చూశాడు దేవుడు. ఎప్పుడైతే మోషే నెబు పర్వతం మీద చనిపోయాడో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా యెహోషువను తీసుకొచ్చి నిలబెట్టేశాడు సమాజం ముందు. మీ అందరికీ ఇప్పుడు ఇతడే నాయకుడు. మోషే పరిచారకుడన్న బిరుదు పోయి నాయకుడైన యెహోషువగా ముద్రించబడింది. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిన్నటి దాకా రే ఈడెందుకు పనికిరాడ్రా అన్న వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి అయ్యా యెహోషువ గారు అని చేతులు కట్టుకునే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ఆ యెహోషువకి ఏ దేవుడైతే తోడుగా ఉన్నాడో నాకు కూడా అదే దేవుడు తోడుగా ఉన్నాడు. నీకున్నాడా? నీకు ఉంటే నిన్ను చూసి హేళన చేసిన వారి కళ్ళ ఎదుట ఈ మాసములో నీ కొమ్ము ఖచ్చితంగా హెచ్చించబడాలి. ఈ మాసం ముగించేలోపు మీరు టార్గెట్ పెట్టుకోండి. ప్రభు పాదాలు పట్టుకోండి, కన్నీళ్ళు కారవండి, ఏడవండి, రోదన చేయండి. ఎందుకో మోషేతో ఉన్న నీవే యెహోషువతో ఉన్నావు, యెహోషువతో ఉన్న నీవే నాతో కూడా. నువ్వు మారని వాడవు కదా, మరి వాళ్ళకి చేసి నాకెందుకు చేయవు? ఖచ్చితంగా చేయి నా జీవితంలో. ప్రభు పాదాలు పట్టుకొని చూడండి, తప్పక మీ కొమ్ము హెచ్చించబడబోతుంది. నేడు గొప్ప చేయ మొదలు పెడతాను అంటే ఇంతకాలం శాపమా, ఇంతకాలం కన్నీరా, ఇంతకాలం దరిద్రత, ఇంతకాలం వేదన,
ఇంతకాలం పరిస్థితులన్నీ కృంగదీసేసాయా, నేను కృంగదీసిన ప్రతి పరిస్థితికి నా దేవుడు ముగింపు కలుగు చేయబోతున్నాడు. అందరూ లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడిన వారందరూ కళ్ళు మూసి 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ఎవ్వరు